కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిరుపేదల స్థలాలను కూటమి నాయకులు అక్రమంగా కబ్జా చేస్తున్నారని మాజీ మంత్రి తోట నరసింహం ఆరోపించారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ షణ్మోహన్ ను కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. 2012లో తానే స్వయంగా మంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలకు ఆ పట్టాలను పంపిణీ చేశారని, అప్పట్లో సౌకర్యాలు లేక వారు ఇల్లు నిర్మించుకోలేకపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ స్థలాలను దౌర్జన్యంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. కలెక్టర్ తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, పేదల ఆస్తులను కాపాడాలని తోట నరసింహం డిమాండ్ చేశారు. వెనక్కి తీసుకోవడాన్ని ఉపసంహరించుకోవాలి, పేదల ఇళ్ల స్థలాలు 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 వెనక్కి పేదల ఇళ్ల స్థలాలు వెనక్కి. జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఒక ఇళ్ల స్థలాల సమస్య మీద మరి వాటికి సంబంధించినటువంటి బాధితులు, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారిని కలుసుకోవడం జరిగింది. మరి నా ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బాధితుల యొక్క విజ్ఞాపన పత్రాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, గతంలో నేను 2010, 2011 ఆ ప్రాంతంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న సందర్భంలో జగ్గంపేటలో మరొక డ్రైవర్స్ కాలనీ అనే పేరుతో ఒక ఖాళీ స్థలం ఒకటి ఉండేది. ఆ ఖాళీ స్థలంలో కొంతమంది లబ్ధిదారులకి దాదాపుగా 4 ఎకరాల 76 సెంట్లు ల్యాండ్ని దాదాపుగా 150-200 మందికి పట్టాల కింద ఏర్పాటు చేసి వారన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సెంటున్నర చొప్పున అవన్నీ కూడా మరి గతంలో పూరి గుడిసెల్లో అద్దెల్లో ఉన్నటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి, నిరుపేదలుగా ఉన్నటువంటి డ్రైవర్స్కి, అలాగే ఆశా వర్కర్స్కి, మరి అంగన్వాడీ వర్కర్స్కి, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి, మరి ఇజ్రాయల్కి, అలాగే ఇంకా చాలా మంది నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఇళ్లు కానీ ఏమీ లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పక్కాగా ఎంపిక చేసి మరి అప్పట్లో నేను సర్వే చేయించి